హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శిల్పా కుక్స్ ఛానల్. ఈరోజు మనం సింపుల్గా మటన్ పులావ్ ఎలా చేసుకుందామో చూసేద్దాం. దానికోసం క్లీన్గా వాష్ చేసుకున్న మటన్ని తీసుకొని మన స్పైస్ లెవెల్కి తగ్గట్టు ఇందులో 2 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, నేను కాస్త టేస్ట్ కోసం మస్టర్డ్ ఆయిల్ అండ్ నెయ్యిని కూడా యూస్ చేస్తున్నాను. అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న మింట్ అండ్ కొరియాండర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్, సో అక్కడక్కడ వీడియో అండ్ వాయిస్ సింక్ అవ్వకపోవచ్చు. సో ట్రై టు అండర్స్టాండ్. నేనైతే ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని తీసుకున్నాను. ఎప్పుడైనా మటన్ పులావ్ చేసేటప్పుడు నేను మాత్రం ఓవర్ నైట్ మ్యారినేట్ చేస్తాను. సో సండే కుక్ చేసి సాటర్డే నైట్ తీసుకొచ్చి మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం మేము జనరల్లీ. చలో కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. దానికోసం కుక్కర్లో ఆయిల్ అండ్ గీ వేసుకుని ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కాస్త గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు. ఇందులో ఇప్పుడు 2 బే లీవ్స్ వేసుకొని కలుపుకుందాం. మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అందులో వేసుకుందాం. నేను నార్మల్లీ మటన్ ఎప్పుడైనా కుక్కర్లోనే కుక్ చేస్తుంటాను. సో పీస్ చాలా బాగా కుక్ అవుతుంది అనేసి. నేను మటన్ తినడం స్టార్ట్ చేసి 6 months అవుతుంది. సో మటన్ చాలా కంప్లీట్ కుక్ అయిపోయి పీస్ మెత్తగా ఉంటేనే తినగలుగుతాను. నేను ఇక్కడ పులావ్లోకి బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. సో మటన్ కుక్ అయ్యేలోపు మనం రైస్ సోక్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మటన్లో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకొని కలుపుకుందాం. నేను మటన్ వేసాక అట్లీస్ట్ 10 to 15 minutes ఆయిల్లో ఫ్రై అయ్యేలా చూస్తాను. నాన్ వెజ్ నేను ఎప్పుడు కుక్ చేసినా హాట్ వాటర్ వేస్తాను. సో ఆల్రెడీ కెటిల్లో వేడి చేసి పెట్టుకున్న హాట్ వాటర్ ఉన్నాయి, అవి వేసి విజిల్ పెట్టుకుందాం. అట్లీస్ట్ 10 to 15 విజిల్స్ పెడితే మటన్ చాలా మంచిగా కుక్ అవుతుంది. సో నేను అరౌండ్ 15 విజిల్స్ పెట్టాను. చూడండి, ఆయిల్ మంచిగా చక్కగా పైకి తేలింది. ఇప్పుడు ఒక పీస్ తీసుకొని మనం స్పూన్తో కట్ చేసి కుక్ అయిందా లేదా చెక్ చేద్దాం. మటన్ నీట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు సోక్ చేసిన రైస్ వేసి ఇంకొక 3 to 4 విజిల్స్ పెట్టుకుందాం. ఆల్రెడీ బాస్మతి రైస్ సోక్ అయిపోయింది కాబట్టి 3 or 4 విజిల్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్. మీరు అంతకన్నా ఎక్కువ పెట్టుకుంటే రైస్ మెత్తగా అయిపోద్ది, తినడానికి బాగోదు. సో నార్మల్ రైస్ యూస్ చేస్తే 4 or 5 విజిల్స్ పెట్టుకోండి. బాస్మతి రైస్ కాబట్టి 3 or 4 విజిల్స్ ఆర్ ఫైన్. రైస్ వేసాక మనకి సాల్ట్ లెవెల్ తగ్గిపోద్ది కాబట్టి 1 or 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి. నేను 3 or 4 విజిల్స్ పెడతాను జనరల్గా. సో ఈరోజు 4 విజిల్స్ పెట్టాను. అండ్ నాన్ వెజ్ ఉన్నప్పుడు మనకి పక్కాగా సాలడ్ కావాలి కాబట్టి నేను ఆల్రెడీ కుకుంబర్, క్యారెట్ అండ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. దిస్ ఈజ్ మై ఫస్ట్ వాయిస్ ఓవర్, సో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్. మీకు నచ్చిన వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి కమెంట్స్లో ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.